ఎంతసేపు వాళ్ళే ఏం మోసుకోరాలే, ఏం మోసుకోపోయేకలే. అయితే జీవి తెలియక మోహవశాతమే మనస్సు మాటిని ఇది దాని రూపం అయిపోతుంది, ఆ మోహములో పడిపోతుంది. దానికే ఇది 84 లక్షల జీవరాశి రుణం తీరుస్తుంది, బాధపడుతుంది. దానికే మహాత్ములు అంటారు, చూడండి ఈ లోకంలో ఎవరు మీ వాళ్ళు, ఎవరు లేరు. మీ వాళ్ళు ఎవరు? గురువు, రెండో వాళ్ళు పరమాత్ముడు. ఈ ఆత్మకే వాళ్ళు ఎవరు? పరమాత్ముడు. గురువు ఎవరు? పరమాత్మలో సెరిపియాలంటే జవాబారి తీసుకుంటారు ఆయన. చూడండి, ప్రాణం పోయే సమయంలో అందరూ విడిచిపెడతారు, గురువు వస్తారు. ఎవరు నామం ఇచ్చినారు ఆయన వస్తారు. ఇంకో ఎవరు వస్తారు? మన కుటుంబ పరివారంలో ఉండే వాళ్ళందరూ జత విడిచిపెడతారు. వాళ్ళకి మనకి శరీరంలో ఉండేవారికి కర్మాల సంబంధం, ఆత్మక సంబంధం కాదు. ఆత్మక సంబంధం గురు మరి పరమాత్మ. దానికి మహాత్ములు అంటారు, ధన దారాసుత నాతి కహియని యహనే ఆవే కామ్. వీళ్ళు మనకి పనికి వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు ఇవన్నీ కర్మాలకే సంబంధం, 4 దినాల కొరకే. ఇది శాశ్వత సంబంధాలు కాదు. జీవి దీన్ని భ్రమములో పడి ఇట్లా అమూల్యమైన సమయం నష్టం చేసుకొని పోతుంది. మరి దాని రుణం తీర్చక 84 లక్షల జీవరాశి చుట్టుకొడుతుంది. దానికే మహాత్ములు అంటారు, చూడండి మరి ఇట్లా సమయం దొరకలే, మీరు నామరూపం కాండి, గురు రూపమై సంసారం చేయండి. సంసారం విడిచిపెట్టే పనిలే, అది మన డ్యూటీ ఉంది. 8 జన్మాల్లో ఇచ్చే తీసుకునే 2 సంబంధాలు ఉంది, చేసుకోండి. అయితేనే దాని రూపమై చేసుకోనొద్దు, నామరూపమై చేయండి. సహజములో ముక్తి. మరి అదే అంటున్నారు, ఈ మనస్సుద మోసం అంటే ఎంతవరకు చెప్పని ఋషి ముని వాళ్ళకే తెలియకపోయా. విశ్వామిత్రకైనా మోసం చేసింది. 60,000 సంవత్సరాలు తపస్య చేస్తే నీళ్ళ అన్నాహారం విడిచిపెట్టి గాలి ఆధారం శ్వాస ఆధారంలో అయితేనే వాళ్ళకైనా మనసు మోసం చేసింది. దానికి ఋషి మునినే జానే మర్మం. మనసు అంటే ఇది బ్రహ్మ నుంచి వచ్చింది, ఆడవరకు దీని ప్రభావం ఉంది. 33 కోటి దేవతలు, బ్రహ్మ విష్ణు మహేశ్వర అందరూ మనసు స్వాధీనములు. మనసు ప్రభావం బ్రహ్మ వరకే ఉంటుంది. ఎంతవరకే మనం గురు కృప వలన మన చైతన్యం బ్రహ్మ పైన దాటిపోయేలే పారబ్రహ్మములో, అంతవరకే మనసు ప్రభావం ఉంటుంది. మనసు అంటే సామాన్యమైన వస్తువు కాదు. చూడండి, మేము ఎప్పుడూ ఒక కథ చెప్తుంటాం. రాజా పరీక్షిత్కి వ్యాస మహర్షి బోధం ఇస్తుంది, జ్ఞానం ఇచ్చేప్పుడు మనస్సు విషయంలో చెప్పినారు. అప్పుడు వ్యాస ఋషి అంటున్నారు రాజా పరీక్షిత్కో కి రాజన్, ఎవరిని అంటే నేను సముద్రాలు తాగినామంటే నేను నమ్ముతా, ఎవరిని అంటే నేను హిమాలయ కొండను ఎత్తున్నామంటే నేను నమ్ముతా, ఎవరిని అంటే నా మనసు నేను స్వాధీనం చేసుకున్నారంటే నేను నమ్మలేదు అంటారు. వ్యాస అంటారు పరీక్షిత్కి. పరీక్షిత్ అంటారు, ఏం స్వామి ఇది ఏం పెద్ద మాట మీరు అంటే ఉండేది, నా మనసు నా స్వాధీనంలో ఉంది, నా మనసు నాకు ఏం చేసేలేదంట. అప్పుడు ఎందుకంటే మనం మనసు చెప్పిన ప్రకారం కూర్చుంటాం, లేస్తాం, తింటాం, పండుకుంటాం. మనసు ఏమిటి, మనమేంటి మనకేం తెలుస్తుంది? దాని విరుద్ధమైన పని చేస్తే అప్పుడు తెలుస్తుంది మనసు ఏమిటి. విరుద్ధమైన పని ఏమిటి అంటే నామస్మరణ ధ్యానం. 2 రోజులు మేము 2 రోజులు రూములో గడియేసుకొని ధ్యానంలో కూర్చుంటే ఆ మనసుకి అని కూర్చోండి. చూడండి, మీకు 2 రోజులు కూర్చొని ఇస్తుందా? ఇంక 2 గంటలకు బయట పంపిస్తుంది.
2 రోజులు కాదు, 2 గంటలకు బయట లేపి పంపిస్తుంది. ఇదో సామాన్యమైన వస్తువు కాదు. అప్పుడు ఈ రాజాకి ఏం తెలుసు? మనసు స్థితి ధ్యానం చేసే వాళ్ళు తెలుసు. ఈ రాజా ఏమంటారు, నా మనసు స్వామి ఏం చేసేలేదా? అప్పుడు ఓహో ఈయనకి తెలీదు. అప్పుడు వ్యాస్ అంటారు, కానీ స్వామి మేము కొన్ని మాట చెప్తా, నీవు చేయకూడదు, నీకు 20 రోజు టైం ఇస్తా. కానీ స్వామి అన్న చూడు, ఒక 20 రోజుకే కాశ్మీర్ నుంచి మంచి పఠాన్లో గుర్రం అమ్మకి వస్తారు. గుర్రం చాలా బాగుంటుంది, 6.5 అడుగుల హైట్ ఉంటుంది, తెల్ల గుర్రం. నువ్వు కొనొద్దు, నువ్వు కొంటే దానిపైన సవారీ చేయొద్దు, సవారీ చేసుకుంటే తూర్పుకి పోవద్దు అంట. తూర్పుకి పోతే అది అడవికి తొలగిపోతుంది, అక్కడ ఒక రాజకన్య కనపడుతుంది నీకు, దాని సంగడే మాట్లాడవద్దు. మాట్లాడితే దానికి మీ రాజ్యంలో తొలుకు రావద్దు అంట. మీ రాజ్యానికి తొలుకు రావద్దు, తోలుకు వస్తే దాని సంగడ పెండ్లి చేసుకోవద్దు అంట. రాజా ఏమంటారు, ఏం స్వామి నేను గుర్రమే కొనుక్కోకపోతే ఇవన్నీ ఇట్లా వస్తుంది, మంచిదన్నారు. వ్యాసరేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు చూడండి, మనం ఊరికే ఉంటే మన మనసుకి యావ జ్ఞాపం ఉండేలే. ఎప్పుడు మనకి డాక్టర్ అంటారు, మీరు వంకాయ తినొద్దు, ఇది తినొద్దు అంటే మనసా అదే కావాలి, ఎప్పుడు నేను తింటా అంటే రడ్డం చేస్తుంది. అట్లా ఈయన మర్చిపోయినారు. 20 రోజుకి కరెక్ట్ పఠాన్లో వచ్చినారు, మంచి గుర్రం తోలుకొని. ప్రజా ఎన్నిక వస్తూ ఉంది, చాలా 6.5 అడుగుల హైట్ ఉంది. అట్లా గుర్రము ఎక్కడ రాజ్యంలో లేవు. తెల్ల గుర్రం, చాలా హైట్, బాగా తందూస్త్. మరి చూసి ఇట్లా గుర్రం మన రాజా అస్తబల్లో ఉండాలా, గుర్రంలో ఉండాలా. వేరే రాజమహారాజు వస్తారా, మన రాజ్యకి మర్యాద పెరుగుతుంది. ఇట్లా గుర్రం మన రాజ్యంలో ఉండాలంటే ప్రజా ఎన్నిక వస్తూ ఉంది, మహిమ చెప్పుకొని. రాజా అవన్నీ గలాటైని లొల్లిని అంటున్నారు. ఎందుకు ఎట్లా మన లొల్లి చేస్తున్నారంటే, లేదు ఎవరు పఠాన్లో గుర్రం అమ్మకి వచ్చినారు, చాలా బాగుంది స్వామి, అట్లా గుర్రం మన రాజ్యంలో ఉంటే మన రాజ్యానికి మర్యాద పెరుగుతుంది, చాలా మంచి గుర్రం స్వామి అంట రాజదూత అన్న. రాజా చూసేకి వచ్చినారు. చూసి రాజా మనస్సు మోహితం అయిపోయింది. అట్లా గుర్రం రాజాను ఎప్పుడూ చూసిన వాళ్ళు కాదు. ఓహో నిజమే, ఇట్లా గుర్రం మన రాజ్యంలో ఊరికే కట్టేసి పెట్టుకుంటేనే మన రాజ్యకి మర్యాద పెరుగుతుంది. కొనేస్తున్నారు. దానికి 2 నౌకరు పెట్టినారు. వాళ్ళు బాగా మేపి కడిగి దానికి రోజు సేవ చేసే నుంచి గుర్రం ఇంకో బాగా అయింది. రాజా ఒక్కొక్క గుర్రం పైన సాయంత్రం రోజు సవారీ చేసుకొని గాలికి పోయేవాలి. రోజు చూస్తే రాజాకి ఆ గుర్రంకి చూస్తే మనసులో అదే, ఓ ఇట్లా గుర్రం నా రాజ్యంలో వండుకొని నేనే సవారీ చేయకపోతే ప్రయోజనం ఏమిటి, ఈరోజు అదే గుర్రం తయారు చేయండి అంటారు రాజా. సేవకుడు ఏం చేస్తున్నారో అన్నీ కట్టి అన్ని దానికి కూర్చునేకి అన్ని గాది విధి పెట్టి రెడీ చేస్తారు. రాజా ఎక్కున్నారు. మరి సైనికులు తూర్పుకి పోతే అవుతుంది అంటే ఉత్తరానికి పోతామంట. ఉత్తరానికి తోలుకుపోయేకి ప్రయత్నం చేసినారు. కొంచెం దూరం పోయింది, అది ఈయన మాటినికి అయింది, సీదా తూర్పుకి వెళ్ళిపోయింది. అడవిలో పోయింది, సీదా అడవిలో తీసుకుపోయింది. అక్కడ ఘోర అడవి. సాయంకాలం 6-6:30 అవుతా ఉంది, అంతవరకు పారింది. ఒక రాజకన్య ఏడుస్తా కూర్చునింది. రాజాకి ఆశ్చర్యం, ఇట్లా అడవిలో ఇట్లా వయసు కలిగిన రాణి కన్య ఇట్లాకి వచ్చింది. దానికి పోయి అడుగుతున్నారు, ఏమ్మా నీవెవరు అంటే, లేదు నా తండ్రి నేను ఈ ఆత్మార్గం వచ్చింటే నా తండ్రికి సింహం చంపేసింది, నేను పారొచ్చి ఇక్కడ
దాగి పెట్టుకున్నాం. భయం అవుతా ఉంది, రాత్రి అవుతా ఉంది, నాకుని ಯಾವುದೋ ప్రాణి చంపేస్తుంది ఏడుస్తున్నాం. ఓహో పాప అబలా, ఇంకో ఇక్కడ ఉంటే ಯಾವುದೋ ప్రాణి చంపుతుంది, అమ్మ నీవు నా జతకు వస్తావా అంత. స్వామి నా ప్రాణం కాపాడితే చాలు అంట. అదే గుర్రం పైన కూర్చోబెట్టుకొని తోలుకొచ్చినారు రాజ్యంలో. ఇంక పోని ఈమెకి ಯಾವುದೋ చూస్తే చాలా సుందరమైన స్వరూపం, దానికే దాసి పని ఇచ్చినారు. నీళ్ళిచ్చేకే, ప్లేట్ కడిగేకే, బట్ట ఉదికేకే దాసి పని ఇచ్చినారు. రోజు చూస్తే అట్లా సుందరమైన స్వరూపం వాళ్ళ రాణిలో లేవు. రాజా మనసు ముగ్ధం అయిపోయి మరి పెళ్లి నిశ్చయం చేసుకున్నారు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 6 నెలలకే రాణి అంటుంది, స్వామి మనము బ్రహ్మభోజ్ ఋషి మునిలకే అన్నదానం పెట్టాలా అంటారు, బ్రహ్మభోజ్ ఇవ్వాలా అంట. రాజా మంచి పని, ఏం తప్పు, మంచి పని. డేట్ ఫిక్స్ చేసినారో, అన్ని తయారీ చేసుకున్నారో, అంతా ఋషి మునికి ఆమంత్రణ ఇచ్చినారు. సాధు సంతులు బ్రాహ్మణుడు ఋషి మునికి ఆ డేట్కి అందరూ వచ్చినారు. సామానంతా మిష్టాన్ భోజనం అంతా తయారైంది. అప్పుడు రాణి రాజా ముందే సేజ్ జోడిసి అంటుంది, స్వామి ఈ కార్యం వేరే వాళ్ళు చేస్తే ఆ పుణ్యం వాళ్ళకి దొరుకుతుంది, ఈ సేవ మేమిద్దరే చేయాలా అంట. రాజా ఇదో మంచి పనినే. ఒక వస్తువు రాజా తీసుకున్నారు, ఒక వస్తువు రాణి తీసుకొనింది. వడ్డీ గెసురు అంతా ఒక సుట్టు వడ్డీ ఇచ్చుకొని వచ్చినారో, రెండో సొత్తుకే రాణి నిలబడింది. రాజా అంటున్నారు, ఎందుకు నిలబడినావు? అప్పుడు రాణి అంటుంది, స్వామి నేను ఏమనుకుంటే వీళ్ళు ఋషిమునిలు అనుకుంటే వీళ్ళు ఋషిముని కాదు, ఇది దుష్టులు అంట. ఇది చెడ్డ దృష్టి ఉంది, దుష్టులు అంట. రాజా కోపం వచ్చేసింది. అప్పుడే తలవారు తీసినారు, ఇప్పుడే వీళ్ళంతా సిరిచ్ఛేదం చేసేస్తా అంట. అప్పుడు వ్యాస ఋషి వచ్చి చేతి పట్టినారు. రాజన్ ఎంత అన్యాయం, ఘోర పాపం చేసే కోరికి నువ్వు తయారైనావు. నేను చెప్పింది ఒక మాటను నువ్వు విడుస్తున్నావా? నీవేమన్నావా? నా మనసు నా స్వాధీనంలో ఉంది, నా మనసు ఏం చెప్పలేదంట. నేను చెప్పింది ఒకటే నడిచింది నీ మనసు. అప్పుడు తలకాయ కొట్టుకుంటా, స్వామి అన్నీ చేసి ఇప్పుడు పాపం చేసేకి తయారైనావు దాని మాటిని. ఋషి మునులకి హింస చేసేకి తయారైనావు. అప్పుడు పాదంలో పడినారు, స్వామి పొరపాటు జరిగిపోయింది. దానికి మనసు చెప్పిన ప్రకారం లేస్తాము, కూర్చుంటాము, తింటాం, పండుకుంటాం. మనమేమంటే మనకేం తెలుస్తుంది? దాని విరుద్ధమైన పని చేస్తే మనసుకి అప్పుడు మనసు లంగోటి వేసి నిలబడుతుంది ముందుకే. ఏదో త్రిలోకికి మాలిక్ ఉంది. దానికే స్వామీజీ మహారాజ్ అంటారు, ఋషిమునిని జానే మర్ము. దీని మర్మం ఋషిమునికి తెలియకపాయా? ఒక మానవుడు ఏం సామాన్య బుద్ధిని తెలుసుకునే ఏం జీ. మరి స్వామీజీ మహారాజ్ ఏమంటున్నారు, తాతే సద్గురు ఖోజో నిజకే, బిన్ సద్గురు నై చలేన బచ్కే. దానికి ఏమంటున్నారు, మీరు సద్గురు శోధన చేసుకోండి. గురు శోధనములో జన్మం పోతే పర్వాలేదు, సద్గురు శోధనం చేయండి, వాళ్ళ శరణములో పోండి. బిన్ సద్గురు నై చలేన బచ్కే, వాళ్ళ ఆ యుక్తి చెప్తారు. యా ప్రకారం మీ మనసు మీ స్వాధీనం వస్తుంది, వాళ్ళే ఆ యుక్తి చెప్తారు, మరి మీకు సహాయం చేస్తారు. ఇంకో వేరే ఉపాయం లేదు. ఈ మనసు నుంచి కడగాక పోయే కోరికే
దీని మోసము నుంచి మనం కడగకపోయే కొరకే ఇంకో వేరే ఉపాయం లేదు. మరి అదే స్వామీజీ మహారాజ్ చెప్తున్నారు, మేరా భాగ్య ఉదయ హువా భారీ బై సద్గురు, నా భాగ్యోదయం ఆయా, నాకు సద్గురు దొరకే. మరి నేను సద్గురుకే ప్రియమైన ఒక శిష్యుడు అయితే, అంటే మనం గురువు చెప్పిన ప్రకారం నడిస్తే మన కార్యసిద్ధి అవుతుంది. మనసు చెప్పిన ప్రకారం నడిస్తే కార్యసిద్ధి అయ్యేలే. మహాత్ములు ఏం చెప్తారు, సంత మహాత్ములు చూడండి, మీ శత్రువు ఈ లోకంలో వేరే ఎవరు లేరు, అన్న తమ్ములే, మన వాళ్ళే. మీ శత్రువు మీ లోపలికి వచ్చునింది మీ మనస్సు. దాని మాటినొద్దు, గురువు మాటినండి, మీ కార్యసిద్ధి అవుతుంది. సంత మహాత్ములు ఏమంటారో, మీరు సంసారంలో ఉండండి, మీ కార్యం మీరు డ్యూటీ మీరు చేసుకోండి. అయితేనా 2.5 గంట ఆ నామస్మరణ ధ్యానానికి సాధనంలో కూర్చోండి, ఆసనంలో కూర్చొని సాధనం చేయండి 2.5 గంట రోజు. గురువు మాట వింటే 2.5 గంట రోజు నామస్మరణ బ్రహ్మద స్థానం మనసు నిలబెట్టి నామస్మరణ ధ్యానం చేయండి అంట. అట్లా మనం వాళ్ళు చెప్పిన ప్రకారం చేస్తూ ఉంటే నిదానంగా మనసు అంతర్ముఖం అవుతుంది. ఒకరోజు మన చేతన పైకి వచ్చేస్తుంది, మన జ్ఞాన చచ్చు మూరో కన్ను తెరుస్తుంది, శివనేత్రం తెరుస్తుంది. అక్కడ జ్యోతి మరి నాదం ప్రకటమవుతుంది. లోపల జ్యోతి వెళ్తారో ప్రకాశ్ మరి నాదం శబ్దం ప్రకటమైపోతుంది. ఎప్పుడు మనసుకి నాదాధారం దొరుకుతుంది, మనసుపై నాదంలో లీనమవుతుంది, అవి విడిచిపెట్టి మరి బయటే రాదు, అప్పుడు మనసు స్థిరం అయిపోతుంది. దానికే స్వామీజీ మహారాజ్ ఒక జాగా చెప్పినారు, కోటి జతన సే యహ మన నహి మానే ధున సునకర్ మన సమझाई. ఎప్పుడు లోపల ఉండే నాదం ప్రకటమవుతుంది, మనసుపై నాదంలో లీనమై సంసారం తొట్టే రాదు. అప్పుడు ఈ మనసు మనసు మనకి శత్రువు ఉండే ఆ మనసు మనకి మిత్రుడు అయిపోతుంది. మనం మాట్లాడుతూ ఉంటే అది నాదంలో ఉంటుంది, ఎప్పుడు శబ్దంలో ఆనందంలో ఉంటుంది మనసు, బయటే రాదు మనసు. అప్పుడు మనకి నిజమైన సుఖం మరి శాంతి దొరికిపోతుంది. మన ఆశ తృష్ణ సమాప్తి అయిపోతుంది. కావాలా అంటే ఆశమే సమాప్తి అయిపోతుంది. ఎందుకో మనసు కిందకి రాదు. అప్పుడు ఇవన్నీ ఎట్లా, ఆశ తృష్ణ ఎక్కడ, మనసు నుంచి. మనసుపై నాదంలో లీనమైపోతే ఇంకో ఎక్కడ, రెండో పాయ. అప్పుడు నిజమైన సుఖం మరియు శాంతి దొరుకుతుంది. దానికే మహాత్ములు అంటారు, బిను సద్గురు నా చలేన బచ్చికే. దానికి అంటారు, గురువు ఆ యుక్తి మీకు చూపిస్తారో వాళ్ళు చెప్పిన ప్రకారం నడిస్తే మీ చేతన అంతర్ముఖం అవుతుంది, నాదం ప్రకటమవుతుంది, మీ మనసు మీ స్వాధీనం వచ్చేస్తుంది. జై మరి అదే స్వామీజీ మహారాజ్ చెప్తున్నారు, జ్ఞాని జోగి సబ్ థకహారే సద్గురు మహిమ కోయిన విచారే. జ్ఞాని అంటే 4 వేదాలు, 6 శాస్త్రాలు, 18 పురాణాలు కంఠపాటు చేసుకొని వాదివాదాలు చేసుకొని పారాడేవాళ్ళు. చదువు నుంచి ముక్తి లేదు. గ్రంథాలు ఏం చెప్తా ఉంది దాని ప్రకారం నడస నుంచి ముక్తి. మన బుత్తు చదువుకొని పోయేది, వాదివాదాలు చేసుకొని పారాడేది, అహంకారంలో బాధపడేది. ఇప్పుడు మనకి భక్తి ఎందుకు చేసేది ఉంది, మనలో ఒక ఉంది అహంకారం, మమకారం. దాన్ని తీసేసే కొరకే భక్తి. ఇంకో భక్తిలో అహంకారమే పెరిగితే
పరదనే దప్పమవుతుంది. ఇప్పుడు ఆత్మ పరమాత్మకి మధ్యలో అహంకారమైన గోడ అడ్డం ఉంది. భక్తి ఎందుకు వచ్చేస్తుంది? ఆ గోడ తీసే కొరికి. ఇంకో అహంకారమే పెరిగితే గోడను దప్పమవుతుంది. పరమాత్మ ఎట్లా కనపడతారు? దాని కొరికే అదే మాట అంటున్నారు. దాంట్లో అహంకారం వస్తుంది చదువు నుంచి. నేను ఇంత పండిత, నేనంత జ్ఞాని, వాదివాది చేసుకొని పారాడతారు. లోపల శాంతి లేదు. ఆ నాదం ప్రకటమైంటే శాంతి దొరుకుతుండే. దానికే శాంతి ఉండాలి. మరి యోగిలో ప్రాణాయామ సాధన, కఠినమైన సాధన చేసుకొని సహస్రార్ధల కమలం లేకుంటే బ్రహ్మ వరకే పోతారు. సహస్రార్ధల కమలం వరకే పోయే వాళ్ళే యోగి. వాళ్ళకి రిద్ధి సిద్ధిలో వచ్చేస్తుంది. అయితేనే లోపల శాంతి ఉండాలి. మన బాబా సోమనాథ్ మహారాజు బ్రహ్మ స్టేజంలో పోయిండే. 17-18 సంవత్సరాల నాథ్ పంథంలో ప్రాణాయామ సాధన చేసి సిద్ధ పురుషుడు. అయితే శాంతి లేదు. ఎప్పుడు సావన్ సింగ్ మహారాజ్ దొరికినారు. దేశాటన చేస్తూ చేస్తూ సావన్ సింగ్ మహారాజ్ దొరికినారు. ఆయన సత్యనామం ఇచ్చినారు. చేతన సత్లోకంలో పోయింది, బ్రహ్మ పైన పారబ్రహ్మం సత్లోకంలో పోయింది. అప్పుడు శాంతి దొరికింది. దాని కొరకే అంటారు వీళ్ళకే యోగులకి రిద్ధి సిద్ధి ఉంటుంది, అన్నీ ఉంటుంది, అహంకారం ఉంటుంది, శాంతి ఉండాలి. దానికే సద్గురు మహిమ కోయిన విచారే. దానికి ఏమంటారు? తాతే సద్గురు శరణ ప్రకారం. దాని కొరకు అంటారు సద్గురు మహిమ. దాని కొరకు చెప్తున్నాము. ఎందుకో వాళ్ళు దానిపైన తోలుకుపోతారు. ఈ ఆత్మ సత్లో సత్ఖండం నుంచి వచ్చింది. ఎంతవరకు ఈ ఆత్మ అక్కడ పోయి చేరుకునేలే శాంతి లేదు, ముక్తి లేదు. జై మరి స్వామీజీ మహారాజ్ ఆరతి విషయంలో చెప్తున్నారు. ఇప్పుడు ఆరతి మనం అందరూ చేస్తుంటాం. దేవుని గుడికి పోయి కర్పూర ప్లేట్ లోపల కర్పూర లేకుంటే నెయ్యి దీపం పెట్టుకొని దేవుని ముందే ఆరతి చేస్తుంటాం. ఆ ఆరతి ఎన్నిసేపు ఉంటుంది? ఆ కర్పూర ఉండేవరకే, లేకుంటే దీపములో నెయ్యి ఉండేవరకే. అది అయిపోతేనే బత్తి కాలిపోతుంది. దేవుని ఆయన సికట్లో మనం సికట్ అంటే ఆ ఆరతికి మహాత్ములు చన్నలే. సంత మహాత్ములు చెప్పేది ఆరతి అంటే బయట నుంచి లోపల వచ్చేది ధ్యానం చేసుకొని. ఇక్కడ ఉంది నిజమైన దేవుని గుడి 10వ స్థానములో. అక్కడ చూడండి జ్యోతి వెలుగుతూ ఉంది లోపల. అనహద నాద గంట మరియు శంఖ ఎప్పుడు మృదుకుతా ఉంది. దానికి వారసే వాళ్ళే లేరు. 24 గంట అవే అవుతూ ఉంటుంది. జ్యోతిన వెలుగుతూ ఉంది, గంట మరియు శంఖన అవుతూ ఉంది. అక్కడ గురు కూర్చున్నారు. గురు దర్శనం అవుతుంది, నాదం అవుతూ ఉంటుంది, జ్యోతి వెలుగుతూ ఉంటుంది. తనష్టానే మరి ఎవరు చేసేవాళ్ళు లేరు. అట్లా ఆరతి గురుముఖులు చేస్తారు. వాళ్ళు సాధనం చేసుకొని 9 ద్వారాలు విడిచిపెట్టి 10వ ద్వారంలో వచ్చి ఇట్లా ఆరతి చేస్తారు. ఇట్లా ఆరతి ఎవరు చేస్తారో వాళ్ళే కాదు, కుటుంబ పరివార సహ ఉద్ధారం అయిపోతారు. ఎవరు చేతను 10వ ద్వారంలో చేస్తుంది. జ్యోతి ప్రకటమవుతుంది, నాదం ప్రకటమైపోయింది, గురు ప్రకటన అయిపోయినారు. వాళ్ళే కాదు, వాళ్ళ కుటుంబ పరివార సహ ఉద్ధారం అయిపోతారు. భక్తి ఎవరు ఒకరు చేస్తారు. ముక్తి తన కుటుంబంలో ఉండే వాళ్ళందరికీ దొరుకుతుంది. ఇది చాలా శ్రేష్టమైన ఆరతి. అట్లా ఆరతి గురుముఖులు చేస్తారు. గురు కృప వలన 10వ ద్వారంలో వచ్చి.
మరి అదే స్వామీజీ మహారాజ్ లాస్ట్లో ఏం చెప్తున్నారో ఈ విధి, ఈ నిజమైన ఆరతి విధానం, ఇట్లా ఆరతి మనం చేస్తే ఆ రాధాస్వామి అంటే సద్గురు దయాలు అవుతారు. ఆయన తన అన్ని బరకత్ తీసుకొని మనలో ప్రకటన అయిపోతారు. ఒకతూరు గురు మనలో ప్రకటన అయితే ఆయన లోపల ఒకతూరు గురు కనపడితే ప్రకటన అయితే ఆయన ఎప్పటికీ ఇడిచిపెట్టిపోయాలే. మనం అడవిలో పోని గురు జత ఉంటారు, మనం అమెరికాకి పోని గురు జత ఉంటారు, మనం ఎక్కడైనా సప్త సముద్రాలు దాటిపోని గురు జత ఉంటారు. ఒకతూరు గురు లోపల ప్రకటన కావాలా. అట్లా ఆరతి విధానం మహాత్ములు చెప్పేది, అది నిజమైన ఆరతి. దాని కొరకే అంటున్నారో ఇట్లా గురు మాట వినండి. గురు సంత మహాత్ములు ఏమంటారు, సంసారం విడిచిపెట్టే పనిలే, మీకు ఇచ్చ తీసుకునే 2 సంబంధాలు ఉంది 8 జన్మాలు. ఎవరెవరిదో ఇచ్చది ఉంటుంది, ఎవరెవరి నుంచి తీసుకునేది ఉంటుంది. అట్లా వాళ్ళు కుటుంబ పరివార రూపంగా చేరుకుంటారు. రోజు ఇచ్చ తీసుకున్న 2 సంబంధాలు అక్కడ అవుతుంది, జత విడిచిపెట్టిపోతుంటారు. అయితే వాళ్ళు చెప్పిన పొయ్యలే. జీవుడు ఒక మోహవశాత్మే బాధపడతారు. మా వాళ్ళు పాయా, మా వాళ్ళు అంటే ఎందుకు పోతారు? మనం పుట్టరోజు మన జత ఎవరు పుట్టలే, మనం పోయే రోజు ఎవరు వచ్చేవాళ్ళే. చూడండి తుకారాముడు, ఆయన మంచి భక్తుడే. ఎప్పుడో తన మనసు నామములో పెట్టుకున్నారు, పాండురంగ 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 పాండురంగ. పని పాటు చేస్తూ ఉంటే పాండురంగ. లాస్ట్లో విష్ణు ఆయనకి రాజదూత్, అక్కడ నుంచి దేవదూత్ పంపించినారు. పోయి ఆయనకి చెప్పు తుకారాముడికి, రేపులే మర్నాడు ఊరు బయట చెరువు ఉంది, ఊరు బయట చెరువు దగ్గర పుష్ప విమానం పంపిస్తాము, తయారు ఉండాలంట. రేపులే మర్నాడు 11 గంటకి రావాలంట వైకుంఠానికి. 2 రోజుల ముందే చెప్పినారు దేవదూతులు. ఈయన ఏమనుకున్నారు, నా భార్య పాప చాలా నాకు సహాయం చేసింది, ఆమె నా జతకు వస్తేనే వైకుంఠానికి బాగుంటుందంతా భార్యకి చెప్పినారు రాత్రి పండుకునేప్పుడు. ఏమా ఇట్లా విష్ణు దూతులు వచ్చి చెప్పినారు, రేపులే మర్నాడు 11 గంటకి విమానం వస్తుంది ఊరు బయట చెరువు దగ్గర, నేను పోతా వైకుంఠానికి, నీవు వస్తావా అంట. నీకన్నా తోలుకోపోతా అంట. ఆమె లక్ష తిట్టింది, నీకు పనిలే పాటలే, ఎప్పుడు పాండురంగ 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 అనుకొని నీ ఎంత టైం పాకొట్టుకున్నావా? నేను పోతే, నేను వచ్చేస్తే పిల్లోడికి ఎవరు చూస్తారు, బర్రెలకి ఎవరు చూస్తారు, పని పాట ఎవరు చూస్తుందా? నీవు పో, నీవు ఎక్కడన్నా అంట. లక్ష తిట్టింది రాత్రికి. ఈయన ఊరికి అయిపోయినారు మహాత్ముడు. మహాత్ముడికి ధ్యానం చేసే వాళ్ళకి, ఎప్పుడు నామస్మరణ చేసుకుంటే వాళ్ళకి పోయేప్పుడు ఆనందం అవుతుంది. సత్యప్పుడు ఆనందం ఉంటుంది, వాళ్ళకి బాధ ఉండాలి. బాధ ఎవరికి ఉంటుంది? ఎవరు సంసార సుమరం చేస్తుంటారు వాళ్ళకి. నామస్మరణ చేసుకొని ఉండే వాళ్ళకి ఆనందం ఉంటుంది. ఇవన్నీ విడిచిపెట్టిపోయేకి వాళ్ళకి ఇవన్నీ బాధగా కనబడుతుంది. వీళ్ళకే ప్రేమగా, దీనిపైన ప్రేమ ఉండి విడిచిపెట్టిపోయేకి తయారులే. దానికి ఆమె లక్ష్యం తిట్టింది. ఈయన ఏం చేస్తున్నారు, ఇంకో మారిన రోజు 11 గంటకు ఒక అర్ధ గంట ముందే పోయి నిలబడినారు అక్కడ. పుష్ప విమానం వచ్చా కరెక్ట్ 11 గంటకి కూర్చున్నారో వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఊరు వాళ్ళంతా పారిపోయి ఆమెకు చెప్పినారు, ఏమో చూడు నీ తుకారాం పోతున్నారంట, వైకుంఠానికి పోతున్నారు, నీకు తెలీదా అంట. అరే అరే రాత్రి చెప్పిండే, నేనే అది సూళ్ళు అబద్ధం అనుకొని పారిపోతే ఆయన వెళ్ళిపోతుండే. అప్పుడు ఏడుస్తుంది, ఎట్లా పని అయిపోయా, నాకు ఇవన్నీ విడిచిపెట్టిపోయా, బాధ, నేను పోయింటే బాగుంటుండా అంట ఊరూరికి. అప్పుడు అనుకుంటా ప్రయోజనం ఏమిటి? అలాగా దాని కొరకే మహాత్ములు అంటారు, సంసారం చేయాలా, సంసారం విడిచిపెట్టేది ఎందుకు? అది ఇచ్చ తీసుకునేది 2 సంబంధాల మందు చేయాలా. తుకారాముడు సంసారంలో ఉండే మహానుభావులు అయినారు, పోయినారు. కబీర్ సాహెబ్ సంసారంలో వండుకొని మహానుభావులు అయినారు.
మరి రవిదాసుడు లాస్ట్ వరకు చెప్పులు కొట్టుకొని అమ్ముకొని ఆయన తన జీవికా జరుపుతున్నారు, మహానుభావులు అయినారు. మహాత్ములు ఏమన్నాలే, మీ పని పాట మీరు చేసుకోండి, సంసారంలో ఉండండి, చేయండి. అయితే సంసారం అబద్ధం ఉంది, సుల్లు ఉంది, ఒకరోజు విడిచిపెట్టుకునేది ఉంది. దీని రూపమై వద్దు, నామ రూపమై సంసారం చేయండి. అయితే గురు మాట ఎవరు వినలే, గురు మాట వింటే కార్యసిద్ధి అవుతుంది. దానికే స్వామీజీ మహారాజ్ బాణిలో అదే మాట ఫస్ట్ చెప్పినారు. సద్గురు కహే కరో తుమ్ సోయి, మనకే కహే చలో మత్ కోయి, यह भव में गोते दिलवावे, सदगुरु से बेमुख करवावे, मित्र न जानो बैरी पूरा, सदगुरु से यह डारे दूरा. ఫస్ట్ బాణీలో ఏం చెప్పినారో, సద్గురు కహే కరో తుమ్ సోయి, సద్గురు ఏమంటారో మీరు అదే చేయండి, మనస్సు మాట వినొద్దు. సహజ ఇదే జన్మముల ముక్తి. సంసారం విడిచిపెట్టే పనిలే, సంసారంలో వండుకొని ముక్తి. నామరూపమై సంసారం చేస్తే సహజముల ముక్తి దొరికిపోతుంది. జై राधास.
సంత్ మహాత్ములు ఇప్పుడు ఈ కలియుగంలో ముక్తి కొరకే మూడు సిద్ధాంతాలు పెట్టినారు. సుమరన్, ధ్యాన్, భజన్. సుమరన్ వాళ్ళు మనకి పంచనామాలు ఇస్తారా? పంచ మండలాలకే మాలిక్ పేరే ఉంటుంది. వాళ్ళు ఎప్పుడుకే కానీ ఈ జన మరణాల్లో ఇక్కడ పుట్టే సత్యాలు వచ్చిన వాళ్ళు కాదా. దాని నుంచి వాళ్ళ మంత్రాలు జపం చేసే నుంచి మనకు కొన్ని కర్మాలు పోతా ఉంటుంది, మనసు నిర్మలం అవుతుంది. ఎక్కడ మనం ఈ నామస్మరణ చేస్తుంటామో ఆ జాగాస పవిత్రం అయిపోతుంది. అక్కడ ఒక 3-4 ఫర్లాంగ్ లోపల మలినమైన ఆత్మలు అంటే భూత్ పిశాచాలు, మంత్రాలు, తంత్రాలు ఇవన్నీ ఆ స్థానంలో వచ్చేకి అవకాశమే లేదు. ఆ మంత్రము చాలా పవిత్రంగా ఉంది, నిర్మలంగా ఉంటుంది. దాని నుంచి నామస్మరణ ఇక్కడ 2 కన్ని మధ్యలో మనసు నిలబెట్టి మనసు నుంచి చేసే అలవాటు చేసుకునేలా. అప్పుడు మనస్సుకి వేరే చోటు పోయే అవకాశం ఉండలే, మనసు నిర్మలం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మద స్థానములో 4 అంతఃకరణాలు ఉంది. మనస్సు, బుద్ధి, చిత్త, మమకారం. మనస్సు ఏం చేస్తుంది? సంకల్పం లేపుతా ఉంటుంది. మనసు ఏం సంకల్పం లేపుతుంది? బుద్ధి రూపమైన మంత్రి దాని పైన విచార చేసే సురు చేస్తుంది. బుద్ధుల్లో ఏం విచారం నడిసే సురు అవుతుంది? చిత్రూపి కెమెరా దాని ఫోటో లోపల తెచ్చి నిలబెడుతుంది. మరి దాని రూపం అయిపోయేది మమకారం అంటారు. ఈ 4 అంతఃకరణాలు ఉంది ఇక్కడ. ఇప్పుడు మన చిత్రూపి కెమెరాలో ఏముందా? సంసార ఫోటో ఉంది, కుటుంబ పరివార ఫోటో ఉందా, మరి లోక వస్తువు ఫోటో ఉంది. అక్కడ ఏముండాలా? గురు స్వరూపం ఉండాలా. మన చిత్రూపి కెమెరాలో గురు ఉండాలా. ఎక్కడ మన మనస్సులో సంసార సుమరణ నడుస్తా ఉంది అక్కడ నామ సుమరణ ఉండాలా. సుమరణ నుంచి మనసు నిర్మలమవుతుంది, ధ్యానం నుంచి చిత్త నిర్మలమవుతుంది. మరి 3వది భజన్. భజన్ అంటే శబ్దం వినే విధానానికే మహాత్ములు భజన్ అంటారు. వేరే సిద్ధాంతాల ప్రకారం ఢోల్ మరి మజీరా ఇవన్నీ తీసుకొని ఆ మందిరములో భక్తితో ఇది చెప్పుకొని గీత సంగీతాలు చెప్పుకొని ఉంటారు, దానికి భజన్ అంటారు. మన సొంత సిద్ధాంతములో ఇక్కడ 10వ ద్వారములో 24 గంట ఆ నాదము ధునకారిస్తా ఉంది మనలో. దాని ఇనే విధానానికే భజన అంటారు. అది ఇనప్పుడు మనం నామస్మరణ చేయకూడదు. మన చిత్తపై శబ్దములో పెట్టుకొని యావదొక శబ్దం మనకి వినపడితే పర్వాలే, దానిపై లక్ష్యం పెట్టుకొని ఇనే ప్రయత్నాలు చేయాల. నిదానంగా ఆ శబ్దము దగ్గరికి వస్తూ ఉంటుంది. కించిత్ మాత్రం ఆ నాదం పెట్టడం అయితే ఒక జన్మమే కాదు, 1,000,000 జన్మాల నుంచి చేసిన పాపాలంతా తొలగిపోతుంది. చాలా నిర్మలంగా ఉంది. దాని నుంచి ఆ నాదం ఇనే విధానానికి భజన అంటారు. మనం ఈ 3 అభ్యాసం రోజు చేయాల్సిందే. సుమరన్, ధ్యాన్, భజన్. ఇప్పుడు ధ్యానం సుమరణ చేసేప్పుడు ధ్యానం చేసుకోవచ్చు, శబ్దాన్ని వినేప్పుడు ధ్యానం చేసుకోవచ్చు. అయితేనా సుమరణ చేయకూడదు. శబ్దం వినేప్పుడు మన దృష్టి పైకి పెట్టుకొని యావదొక ప్రకాశం మరి నాదం వినపడుతుంది, దానిపైన లక్ష్య పెట్టుకొని వినే ప్రయత్నాలు చేయాల. మరి సుమరంలో ఉన్నప్పుడు శబ్దం వినకూడదు. అప్పుడు నామస్మరణమే చేస్తూ ఉండాల. శబ్దం వినపడితే పర్వాలే, దాని పక్క లక్ష్యక సుమరణే చేస్తూ ఉండాల. ఇంకో ఎక్కువ సుమరణ చేసే నుంచి శబ్దం ఇంకో స్పష్టంగా వినపడుతుంది. ఎప్పుడు మనం శబ్దం వినే కూర్చుంటాం అప్పుడు ఇంకో స్పష్టంగా వినపడుతుంది. దానికి ఒక సమయంలో ఒకే కార్యం చేయాల. 2 గంటల సుమరణలో ఉండేప్పుడు సుమరణే చేస్తూ ఉండాల. శబ్దం వినపడితే దానిపైన లక్ష్యం పెట్టుకోకూడదు, సుమరణ పైన ఉండాలి. మరి శబ్దం వినేప్పుడు మనకి శబ్దం వినపడక మనం ఏం చేస్తాం? సుమరణ సురు చేస్తాం. సుమరణ చేయకూడదు.
అప్పుడు మన దృష్టి పై మండలాల్లో పెట్టుకొని ఇనే ప్రయత్నాలు చేయాలి. అప్పుడు ఎందుకంటే మన ఆత్మకి 2 ఆధారాలు ఉంది. చూసేది ఈయనది, సురత్ మరి నిరత్ అంటారు. అది ఇప్పుడు అజ్ఞాన రూపమైన నిద్రలో పండుకొనింది. శబ్దం ఈయన నుంచి అది జాగ్రత్త అవస్థలో వస్తుంది. సురత్ నిరత్ జాగ్రత్త అయితేనే మన చేతన పైకి వచ్చేది. దాని కొరకే భజనలోనే మనం రోజు కూర్చునేలా. మన సురత్ నిరతకే జాగ్రత్త చేసే కొరకే నాదం వినే విధానం ఆ అభ్యాసం మనం చేస్తూ ఉండాలి. దాని కొరకే కలియుగములో ఇప్పుడు ఎన్ని కాలములో ప్రాణాయామ, అష్టాంగయోగ, జపాలు, తపాలు చాలా మార్గాలు ఉండేది. ఇప్పుడు ఈ కలియుగములో ఇప్పుడు ఈ జీవి నుంచి అది సాధ్యమే లేదు. దాని నుంచి సంత మహాత్ములు ఏం చేస్తున్నారో సహజ యోగ, నామ స్మరణ, ధ్యాన్, భజన్, సహజ యోగ అంటారు దీనికి. సురత శబ్ద యోగ ఈ మార్గం పెట్టేస్తున్నారు. దానికి ఈ మార్గంలో మనం రోజు రోజు అభ్యాసం చేస్తూ ఉంటే మన కార్యసిద్ధి అవుతుంది. అంటే ఒక టైం టేబుల్ పెట్టుకొని రోజు రోజు కూర్చునేలా. ఇప్పుడు ఈ పొద్దున చూడండి బ్రహ్మ ముహూర్త సమయం అంటారు. మనం పండుకొని లేచి ఉంటాం, మన శాంతి ఉంటుంది. శాంతి మన ధ్యానకి లాయక్కడ. దాని నుంచి ఇప్పుడు మనం సుమ్రంలో కూర్చుంటాం. రాధాసం మనం ఎట్లాగా నామసుమ్రం పైన ప్రేమ పెంచుతూ పోతుంటామో ఆయన కృప మనకి దొరికేకి సురువైతుంది. లోపల నుంచి కృప దొరుకుతుంది. ఆయన ఇక్కడ బయట నుంచి వచ్చి చేసేలే. దాని కొరకే సత్సంగం మరి భజన సుమరం చాలా జరూరీ ఉంది. ఈ పొద్దునే 3 గంటల నుంచి 10 గంటల వరకే దీనికి అమృత బేళ అంటారో, బ్రహ్మ ముహూర్త సమయం అంటారో. మనం పండుకొని లేచి ఉంటాం, మనసు శాంతి ఉంటుంది. శాంత మనసు ధ్యానానికి లాయక్. దాని నుంచి పొద్దున చేసిన ధ్యానం చాలా మంచిది. మనం ఆలస్యం చేయక పొద్దున లేచి కూర్చునేలా. ఎందుకంటే మనసు పొద్దున ధ్యానం చేసేకి తయారు లేదు. పొద్దున బాగా వాతావరణం చల్లగా ఉంటుంది, ఇంకో పండుకొనలా అంటుంది మనసు. అప్పుడు దాని మాట ఎన్నుకో మనం లేచి కూర్చునేలా. గురువు చెప్పినారో నేను చేయాలా. అట్లా లేచి కూర్చుంటే కొన్ని రోజులు అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ అది అలవాటు అయిపోతుంది. మనసు మాటిని పండుకుంటే ఇంకో అయిపోయా, మరి అదే అలవాటు చెడిపోతుంది. మరి ఎప్పటికీ మనం ధ్యానం చేసేకే అయ్యాలి. దాని కొరకే మహాత్ములు ఏమంటారో చూడండి, మన ఈ లోకంలో వేరే ఎవరు మన శత్రువు లేరు. మన శత్రువు మన లోపల ఉంది. అది ఏమిటంటే మనసు. దాని మాట వినొద్దు, గురువు మాట వినండి, మీ కార్యసిద్ధి అయిపోతుంది. మనసు మాట వింటే మాత్రం ఇది ఎప్పటికీ భక్తి చేయనిచ్చేలే, మీకు లోపల పోనిచ్చేలే. దాని మాట వినొద్దు, గురువు మాట వినండి. మరి మనసు మాట వింటే మరి ఎట్లాగా మన కార్యసిద్ధి అవుతుందో, భక్తి అవుతుందో అయ్యలే. దాని కొరకే మనసు ఏమేమి చెప్తా ఉంటుంది, దాని పని అంతే లేదు. నీ మాట వినలే, గురువు చెప్పినారు కూర్చునేలా అంట. దృఢ సంకల్పంగా మనం కూర్చుంటే ఒక వారం 10 రోజులు అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ అది అలవాటు అయిపోతుంది. మన ధ్యాన సమయం అయింది అంటే ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది. మనసు స్థిరమయ్యే అవుతుంది. దాని నుంచి భజన మనం ఒక టైం టేబుల్ ప్రకారం రోజు అదే సమయంలో కూర్చునేలా, ఒకే జాగాలో కూర్చునేలా. ఎందుకు మనం జాగా చేంజ్ చేస్తూ ఉంటేనే ధ్యానం జరగాలి. టైం చేంజ్ చేస్తూ ఉంటేనే ఖండనం అవుతుంది, ధ్యానం జరగాలి. ఒక సమయంలో రోజు అదే సమయంలో కూర్చుంటే మనసులో ఆటోమేటిక్ అభావం వస్తుంది. ఇప్పుడు ధ్యానం సమయం ఉంది అంటే మనసు ఊరికే అవుతుంది, లేకుంటే ఊరికే అయ్యలే. ఇది ధ్యానం చేయించాలి. యాజా సంకల్పం తెచ్చి పెడతా ఉంటుంది లోపల. దానికి ధ్యానం సమయంలో రోజు ఒకే సమయంలో కూర్చుంటే దాని ప్రభావం మనసు పైన పడుతుంది. ఓ ఇప్పుడు ధ్యాన సమయం ఉంది, మనం ధ్యానం చేయాలంటుంది. దానికి జాగా చేంజ్ చేసే నుంచినా ధ్యానం జరగలేదు. ఆ స్థానం ఎందుకు ఒకే స్థానంలో కూర్చొని నుంచి ఆ జాగా పవిత్రం అయిపోతుంది. ఆ జాగాలో ధ్యానం బాగా నడుస్తూ ఉంటుంది. మరి టైం చేంజ్ చేస్తూ ఉంటేనే మన ధ్యానం నడిసేలే.
అదే సమయంలో రోజు రోజు కూర్చుంటూ ఉంటే మనస్సు స్థిరమవుతుంది. దానికి తెలిసిపోతుంది ఇప్పుడు ధ్యాన సమయం ఉంది, స్థిరమవుతుంది. లేకుంటే ఇప్పుడు ఆ కార్యం ఉంది, ఈ కార్యం ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది అంటే ఊరికే సంకల్పం లేపుతుంది మనస్సు. ధ్యానం చేయనిచ్చాలే. దానికి ఆ స్థానముకి స్థిరం కావాలా, మరి ఒక సమయం ఒక నిశ్చయం ఉండాల. అట్లాగా మనం ఇది చేస్తే మన కార్యసిద్ధి అవుతుంది. అయ్యలేదంటే లేదా, చేసిన వాళ్ళే మహాత్ములు అయినారు. మనం మనసు మాటిని ఒకరోజు చేసేది, 2 రోజులు విడిచిపెట్టేది, 2 రోజులు చేసేది, 1 రోజు విడిచిపెట్టేది, ఎట్లా చేస్తే ప్రయోజనం లేదు. రోజు రోజు మనం వేరే కార్యం డ్యూటీకి ఎట్లా రోజు రోజు పోతామా, అన్నం ఎట్లా రోజు రోజు తింటామా, భోజనం అట్లా ధ్యానం రోజు రోజు చేయాలా. చేస్తేనే అవుతుందా, లేకుంటే అయ్యలే. దాని నుంచి నామస్మరణ చేసేప్పుడు ఈ 2 కన్ను మధ్యలో ఇక్కడ ఆత్మ మరి మనసు స్థానం ఉంది. శరీరంలో ఆత్మ మరి మనసు ఇక్కడ ఉంది. ఆత్మ చైతన్యం కిందకి దిగింది, ఆత్మ దిగలేదు. ఆత్మ ఇక్కడ ఉంది, మనసున అక్కడ ఉంది, 2 కన్ను మధ్యలో. అదే ఆ స్థానంలో మనసు, అక్కడ మనసు నిలబెట్టి మనసు నుంచి స్మరణ చేయాల. అప్పుడు మనసుకి వేరే చోట పోయే అవకాశం దొరికేలా మనసు నిర్మలమవుతుంది. మనసు వదిలిపెట్టి విడిచిపెట్టి ధ్యానం చేస్తే ప్రయోజనం లేదు. కబీర్ సాహెబ్ గారు చెప్పినారు, మాలాతో కర్మే ఫిరే జివ్వా ప్రేమ కుమాయి మనువాతో చౌదీస్ ఫిరే యాతో సుమరన్నాయి. ఇప్పుడు చేతిలో మాలాన్ని తిప్పుతూ ఉంటారు, నోట్లో రామ్ రామ్ నడుస్తూ ఉంటారు. మనసు రాములు ఉండాలి, నామములు ఉండాలి. అది 3వ జాగాలో ఎక్కడెక్కడ పోయి ఉంటుంది. ఎక్కడ సంతకి, మరి ఊర్లో, మరి ఎక్కడెక్కడ పోయి పారాడుతూ ఉంటుంది మనస్సు. అది ధ్యానం పద్ధతి కాదు. మనసే నామరూపం కావాలా. మనస్సుకి నామములు పెట్టుకొని జపం చేయాల. అప్పుడు మనస్సుకి వేరే చోటు పోయే అవకాశం దొరికేలా మనసు నిర్మూలమవుతుందా. మనసు వదిలిపెట్టి చేస్తే ప్రయోజనంలే. దాని నుంచి బ్రహ్మద స్థానంలో మనసు నిలబెట్టి మనసు నుంచి జపం చేయాల. ఎక్కడ మనం జపం చేస్తుంటాం, మన చేతన ఆటోమేటిక్ గా పైకి వస్తుంది. ఒకరోజు 6 చక్రాలు దాటి 7వ చక్రంలో వచ్చేస్తుంది. మన జ్ఞాన చచ్చు 3వ కన్ను తెరుస్తుంది. లోపల ఆత్మ దర్శనం, గురు దర్శనం, జ్యోతి మరి నాదం ప్రకటమైపోతుంది. మన కార్యసిద్ధి అయిపోతుంది. దాని కొరకే బ్రహ్మద స్థానంలో మనసు నిలబెట్టి జపం చేయాల. మనసు నుంచి జపం నడాల. ఇప్పుడు నోరు నుంచి చేసే అలవాటు ఉంటుంది. చేస్తూ చేస్తూ మనసు నుంచి చేసే అలవాటు తీసుకొనేలా. మనసులో ఒక నోరు ఉంది. మనం ఊరికే ఉంటే మనసు ఊరికే ఉండాలి. లోపల ఊరికే జపం చేస్తూ ఉంటుంది. యాదో కార్యందో, పని పాడదో, వ్యాపారందో, వంట రూమ్దో చేస్తూ ఉంటుంది. దానికే మనసు నోరు అంటారు. ఈ నోరు విడిచిపెట్టి ఆ నోరు నుంచి మనస్సుకే నామంలో పెట్టాలి. అప్పుడు మనం ఊరికే ఉంటేనే మనసు జపం చేస్తూ ఉంటుంది. మనం మాట్లాడుతూ ఉంటే మనసు జపంలో ఉంటుంది. అలవాటు పడిపోతే అజప అయిపోతుంది. అయితేనా కొన్ని రోజు చేయాల్సిందే. మనస్సుకే నామంలో పెట్టాల. మనసు నుంచి జపం నడిసే శురు అవుతుంది. ఫస్ట్ కొన్ని రోజు జపం చేయాల. చేస్తూ 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 మనసే చేసే శురు చేస్తుంది. అప్పుడు అజప అయిపోతుంది. మనం మాట్లాడుతూ ఉంటే మనసు సుమరం చేస్తూ ఉంటుంది లోపల. మనం పండుకుంటే మనసు సుమరంలో ఉంటుంది. అజప అయిపోతుంది. మరి ఆటోమేటిక్ గా మన చేతను పైకి వచ్చే శురు అవుతుంది. దాని నుంచి ఫస్ట్ చేయాల్సింది. చేయక కార్యసిద్ధి అయ్యాలి. చేసిన వాళ్ళే మహాత్ములు అయినారు. దాని కొరకే ఒక టైం టేబుల్ రాసుకొని రోజు ధ్యానంలో కూర్చున్నాలా. సత్సంగం వినాలా. మనకి ఎక్కడన్నా దూరం సత్సంగం దగ్గరగా, సత్సంగ స్థానం ఎక్కడన్నా దూరంగా ఉంటే మనం ఇంటిలోనే కానీ క్యాసెట్ CD ప్లేయర్ వేసుకొని మనం వినొచ్చు. అయితేనే రోజు 20 గంట కానీ అర్ధ గంట కానీ వినాలా. దాని నుంచి మన ఆత్మకు బలం దొరుకుతుంది. ఆత్మకి ఆహారం దొరుకుతుంది. మనసు బలహీనం అవుతుంది. మనలో ఒక గురు భక్తి మరి ప్రేమ జాగ్రత్త అవుతా ఉంటుంది. దాని నుంచి సత్సంగం వింటుండాలా. మరి ధ్యానంలో రోజు కూర్చొనేలా. దానికి ఇప్పుడు మంచి సమయం ఉంది. మనం పనుకొని లేసినాం, మన శాంతి ఉంది. ఇప్పుడు నామ సుమరంలో కూర్చుంటా. రాధా
కబీర్ సాహెబ్ గారు తన బాణీలో చెప్పినారు, సుమరణ సే సుఖ హోత హై సుమరణ సే దుఃఖ జాయ్, కహే కబీర్ సుమరణ కరే తో సాయి మాహి సమాయ్. సుమరణ చేసే నుంచి మన పాపాలు తొలగిపోతా ఉంటుంది. పాపాలు పోతేనే మనసు నిర్మలం అయ్యేది. మనసు నిర్మలం అయితే మనకి సుఖ మరి శాంతి దొరుకుతుంది. ఎంతవరకు మనసు మలినం ఉంటుంది, సుఖ మరి శాంతి ఎక్కడ? ఆ కర్మలో మనము యాదో ఒక కష్టాల రూపంలో మనకి పై వ్యాధి రూపంగా వచ్చి పడతా ఉంటుంది. దాని కొరకు మహాత్ములు ఎప్పుడు కానీ సత్సంగంలో చెప్తూ ఉంటారు, నామస్మరణ చేయండి. పొద్దున 3 గంటల నుంచి 10 గంటల వరకే బ్రహ్మ ముహూర్త సమయం అంటారో, అమృత వేళ అంటారో, మనం పండుకొని లేచి ఉంటాం, మనశ్శాంతి ఉంటుంది. అప్పుడు మనసులో ఎక్కువ సంకల్పం ఉండలేదు. దానికి ఆ టైం చాలా మంచి టైం. పొద్దున లేచి రోజు మనము ధ్యానములో సుమరంలో కూర్చున్నాల. మనం ఒక టైం టేబుల్ రాసుకొని ఫస్ట్ నామసుమరం ధ్యానం చేసుకొని వేరే కార్యములో మనం ప్రవేశించాలి. అట్లా రోజు చేస్తూ ఉంటేనే మన కార్యసిద్ధి అవుతుంది. ఒకరోజు చేసేది ఒకరోజు విడిచిపెట్టేది, మరి ఒకరోజు చేసేది ఒకరోజు విడిచిపెట్టేది, ఇట్లా చేస్తూ ఉంటే మన కార్యసిద్ధి అయ్యాలి. దాని కొరకే నామసుమరణ ప్రేమ నుంచి చేయాలి. యావదో ఒక డ్యూటీ అనుకోని మనం చేయకూడదు. ప్రేమ లేక చేసిన భజన ప్రేమ నుంచి చేస్తే ఎక్కువగా మనకి ఫలితాంశ లాభం దొరుకుతుంది. దానికి పొద్దున లేచి యావదో గురువు భజన, దాని కొరకే మహారాజు గారంతా భజన రాసి పెట్టినారు. అది చదువు నుంచి గురువు ప్రేమ ప్రకటన అవుతుంది. ఆ ప్రేమ రూపముగా అయి మనం ధ్యానంలో కూర్చుంటే చాలా మంచిది. దానికి పొద్దున ప్రేమ నుంచి ఇక్కడ బ్రహ్మద స్థానములో మన మనసు నిలబెట్టి అక్కడ నామస్మరణ చేయాలి. మహాత్ములు ఏమంటారో చూడండి, మనసు మరి ఆత్మ ఏ స్థానంలో శరీరంలో ఉండేది, 2 కన్నా మధ్యలో. ఆ మనసు ఉండే స్థానంలో మనం స్మరణ చేయాలి. అప్పుడు ఏమైతుంది, మనసుకి వేరే చోటు పోయే అవకాశం దొరకాల, మనసు నిర్మలం అవుతుందా. మనసు వదలుపెట్టి విడిచిపెట్టి చేస్తే ప్రయోజనంలే. దాని కొరకే కబీర్ సాహెబ్ గారు చెప్తున్నారు, माला तो कर में फिरे, जिह्वा फिरे मुख माए, मनवा तो 24 फिरे, या तो सुमरन है. ఇప్పుడు చేతిలో మాలను తిప్పుతూ ఉంటారో, నోట్లో రావడం నడుస్తూ ఉంటారో, మనసు నామంలో ఉండాలి, నామంలో ఉండాలి. ఇంకో వేరే చోట అక్కడెక్కడ పోయి ఉంటుంది, ప్రయోజనం ఏంటి? దానికి మనసు నామరూపం అయి ఉండాలి. అప్పుడు మనసుకి వేరే చోటు పోయే అవకాశం దొరికేలా మనసు నిర్మూలం అవుతుంది. దాని కొరకే గురు స్వరూపు వస్తే మంచిదే. గురు స్వరూపు లేకపోతే మరి పంచనామాల పైన దృష్టి పెట్టుకొని మనం జపం చేయాలి. అప్పుడు మనస్సుకి వేరే చోటు పోయే అవకాశం దొరికేలా మనసు నిర్మూలన అవుతుంది. ఇంకో మనసు వేరే చోటు పెట్టుకొని మనం జపంలో కూర్చుంటే ప్రయోజనంలే. మనం ధ్యానంలో కూర్చున్నా మనసు అక్కడలే, పొలంలో ఉంటుంది, యాదో పని పాటలో ఉంటుంది, దుకాణంలో పోయి ఉంటుంది, ప్రయోజనం ఏంటి? దానికే మనసు నామరూపం అయి ఉంటేనే దాని మనసు నిర్మలమవుతుంది. దానికి నామస్మరణ ఇక్కడ బ్రహ్మద స్థానములో 2 కన్నా మధ్యలో మనసు ఆత్మ ఉండేది. అదే స్థానములో మనసు నుంచి జపం నడాల. అప్పుడు మనసుకి వేరే చోటు పోయే అవకాశం దొరికేలా మనసు నిర్మలమవుతుంది. దానికే మన చిత్రుడి కెమెరాలో సద్గురువులు ఉండాల, మనసులో ఆయన ఇచ్చి నామస్మరణ ఉండాల. సుమరం చేసే నుంచి మనసు నిర్మలమవుతుంది, గురు ధ్యానం చేసే నుంచి చిత్త నిర్మలం అవుతుంది. ఇది 2 నిర్మలం అయిపోతే మన చేతన సహజంలో పైకి వస్తుంది. నిదానంగా ఒకరోజు 6 చక్రాలు దాటి 7 చక్రంలో చేస్తుంది. మన జ్ఞాన చర్చ మూలతాన్ని తెరుస్తుంది. మనకి లోపల ఉండే ఆత్మ దర్శనం, జ్యోతి దర్శనం, గురు దర్శనం అన్నీ అయిపోతుంది. అవన్నీ పరమాత్మ మన కొరకే మన లోపల పెట్టి పంపించినారు. మనము లోపల పోయే వరకే ఆ వస్తువు మనకి దొరకాలి. మనం లోపలికి పోవాలంటే నామస్మరణ ధ్యానం 2 బాగా పడాలి. మనం చేయక మన కార్యసిద్ధి అయ్యాలి. దాని కొరకే ఈ పొద్దున సమయం అంటే 3 గంట తెల్లవారుజాము నుంచి 10 గంటల వరకే బ్రహ్మ ముహూర్త సమయం అంటారు, అమృత వేళ అంటారు మహాత్ములు. మనం పండుకొని లేచి ఉంటాం, మనశ్శాంతి ఉంటుంది.
అప్పుడు ధ్యానానికి మంచి సమయం. పొద్దున లేచి మనం రోజు ధ్యానంలో కూర్చోండాల. దాని కొరకు ఇప్పుడు మంచి టైం ఉంది, మనం సుమరంలో కూర్చుంటాం. రాధా स्वामी जी महाराज ने अपनी वाणी में कहा है, गुरु का ध्यान कर प्यारे, बिना इसके नहीं छूटना। संतों ने सत्संग के अंदर सदगुरु की महिमा का बयान करते आए और कहते हैं इस भवसागर से पार होने के लिए गुरु की ध्यान की आवश्यकता है। तो अब हमें यहाँ शंका हो सकती है कि भाई गुरु का ही ध्यान क्यों करना, और भी देवी देवता हैं, 33 करोड़ देवी देवता हैं, ब्रह्मा विष्णु महेश्वर हैं, उनका ध्यान क्यों न किया जाए? क्यों गुरु के ध्यान के लिए ही महात्मा कहते हैं? क्योंकि हम देवी देवताओं को देखा नहीं, ब्रह्मा विष्णु महेश्वर को हम देखा नहीं, वो कैसे थे। फोटो को देख करके एक कल्पना से हम उसका ध्यान करते हैं, लेकिन गुरु को हम देखे होते हैं। वो नामदान के समय हमारे सामने बैठ के ही हमें नामदान देता है। जिस चीज को हम देखे होते हैं उसका ध्यान कर सकते हैं, और जिसको हमने नहीं देखा है उसका ध्यान नहीं कर सकते। तो इसीलिए अब देवी देवता वो किस कद के थे, लंबे थे, छोटे थे, मोटे थे, पतले थे, कैसे थे, हमने नहीं देखा। तो खाली कल्पना से हम उनका ध्यान करते हैं। तो काल्पनिक ध्यान वो शाश्वत ध्यान नहीं। संत मत के अंदर फोटो का भी ध्यान निषेध है, गुरु का फोटो का भी ध्यान नहीं करना चाहिए। हमें गुरु के उसी रूप का ध्यान करना चाहिए जैसे हमने गुरु को प्रत्यक्ष देखा है, सत्संग के समय में, दर्शन के समय में, नामदान के समय में, उसी रूप का ध्यान करना चाहिए। भले गुरु का फोटो होवे, फोटो हमें घर में क्यों रखने का, खाली यादाश्त के लिए। हमारे महाराज इस तरह के थे, ध्यान करने के लिए नहीं। अगर फोटो का हम ध्यान करेंगे, फोटो हमारे अंदर आ जाएगी, तो मूर्ति पूजा और फोटो का ध्यान दोनों बराबर हो जाएगा। वो फोटो हमारे अंदर आएगा, बात नहीं करेगा, हमारी कुछ मदद नहीं करेगा। तो इसीलिए फोटो का ध्यान संत मत में निषेध है, फोटो का पूजा भी संत मत में निषेध है। हमें गुरु के उसी रूप का ध्यान करना चाहिए जैसे हमने प्रत्यक्ष देखा, सत्संग के समय में, चलते फिरते समय में, और कहते हैं कि नामदान के समय में उसी रूप का ध्यान करना चाहिए। तो वो रूप जो हमारे अंदर प्रकट होगा वो बात करेगा, हमारी मदद करेगा और हमारे रूहानियत में हमारी संभाल करेगा। नहीं तो काल भी गुरु के रूप में अंदर धोखा देता है। तो इसीलिए संतों के हमेशा जीवत जो रूप को हमने देखा है उसी रूप का ध्यान करना चाहिए। तो स्वामी जी महाराज ने भी ध्यान की बड़ी महिमा गाई है। कहते हैं भाई भवसागर से निकलने के लिए गुरु की ध्यान की भी जरूरत है। सुमरन, ध्यान और भजन। कहते हैं मन को सुमरन करने की आदत पड़ी हुई है, हम चुपचाप रहते हैं, हमारा मन चुपचाप नहीं रहता, और कोई न कोई सुमरन से जुड़ा होता है। कोई कारोबार का सुमरन करता है, कोई व्यापार का सुमरन करता है, कोई खेती गृहस्थी का सुमरन करता है। तो कहते हैं कोई न कोई औरतें अपने घर के सामान का सुमरन करते रहती हैं, आज घर में यह है वो है, लाना वो लाना, क्या है क्या नहीं। भाई सबको अपना मन, हम चुपचाप रहते हैं लेकिन हमारा मन चुपचाप नहीं रहता, वो कोई न कोई सुमरन से जुड़ा ही होता है। मन को एक स्वाभाविक आदत है। तो महात्मा कहते हैं वो दुनिया के सुमरन के बजाय में वहां नाम का सुमरन करो मन में। जहां चित्ररूपी कैमरा में दुनिया का फोटो के अलावा गुरु का फोटो रख लो, वहां गुरु को बिठा लो अपने चित्त में। गुरु को देखते हुए सुमरन करना वो ध्यान और सुमरन है। तो कहते इस तरह से संतों के ध्यान की भी महात्माओं ने बड़ी महिमा गाई है। लेकिन ध्यान उसी रूप का करना चाहिए जिस रूप को हमने प्रत्यक्ष देखा है।
कभी भी फोटो का ध्यान नहीं करना चाहिए। भाई गुरु का रूप आता नहीं बोल के फोटो को देखते हैं और उसी को अंदर बिठाने की कोशिश करते हैं, बहुत बड़ी गलती हो जाती है। और वही आदत पड़ जाएगी तो फोटो अंदर आएगी तो आपसे बात नहीं करेगी, आपका मदद नहीं करेगी। तो इसीलिए फोटो का खाली यादाश्त के लिए रखा जा सकता है कि हमारे महाराज ऐसे थे, हमारे दादा महाराज ऐसे थे, हमारे परदादा महाराज ऐसे थे, याद के लिए हम फोटो रखना चाहिए संतों का। लेकिन कभी भी संतों के फोटो का ध्यान नहीं करना चाहिए। ध्यान उसी रूप का करना चाहिए जिस रूप को हमने चलते फिरते देखा है। तो इसीलिए ध्यान की भी संतों ने महिमा गाई है, क्योंकि हम गुरु को देखे होते हैं, जिस चीज को हम देखे होते हैं उसका ध्यान कर सकते हैं, जिस चीज को हमने देखा नहीं तो ध्यान नहीं हो सकता। तो इसीलिए महात्मा कहते हैं भाई हमें गुरु का ध्यान, क्योंकि ध्यान से चित्त शुद्ध होता है, सुमरन से मन की शुद्धि होती है। अब ये दोनों निर्मल हो गया, रूह की चढ़ाई होने लग जाती है। तो इसीलिए सुमरन के साथ साथ ध्यान करने की भी जरूरत है। तो सुमरन, ध्यान और भजन ये तीनों बहुत जरूरी है, रोज रोज करना चाहिए। भजन क्यों करना है, शब्द क्यों सुनना है? क्योंकि हमारे सुरत और निरत अभी सोई हुई अवस्था में है। आत्मा के दो अंग हैं, एक देखने की ताकत है, एक सुनने की ताकत है, जिसको सुरत और निरत कहते हैं। वो दोनों अज्ञान रूपी नींद में सोया हुआ है। उसको जागृत करने के लिए हमें शब्द सुनने की जरूरत है। जब अपने ख्याल को ऊपर उठा के शब्द सुनने की कोशिश करते हैं तो हमारे आत्मा की जो दो ताकत है, निरत और सुरत, वो जागृत होती है। और जब तक निरत और सुरत जागृत नहीं होगी हमारी रूह चढ़ाई नहीं करेगी। इसलिए भजन में भी बैठना बहुत जरूरी है। अगर हम 1 घंटा सुमरन करते हैं तो 20 मिनट भजन माने शब्द सुनना चाहिए। 2 घंटा सुमरन बैठते हैं तो आधा घंटा शब्द सुनने की माने भजन बैठना चाहिए। तो इस तरह से हमारी सुरत और निरत जागृत होते जाती है, और वो जागृत अवस्था में आने के बाद में हमारी रूह चढ़ाई कर सकते हैं। तो ये अभ्यास बहुत जरूरी है। सुमरन, ध्यान और भजन तीनों बहुत जरूरी है। तो ये सवेरे का समय बड़ा अच्छा समय है। संतों ने इसको अमृत बेला कहा है। हम सो के उठे होते हैं, हमारा मन शांत होता है। शांत मन ही भजन के लायक है, और इसीलिए इसका हमें फायदा उठाना चाहिए। अब हम आंख बंद करके सुमरन बैठे। राधा।